ఆర్మూరు మున్సిపల్ పట్టణం పరిధిలో త్రాగునీటి విస్తరణ పనుల కోసం రూపాయలు 43 కోట్ల నిధులను వెచ్చించనున్నామని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిలు వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ నిధులను కేటాయించడం జరిగిందని తెలిపారు. కలెక్టర్ రాజీవ్ గాంధీ అనుమతితో కలిసి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ మంగళవారం ఆర్మూరు పట్టణంలోని పలు ప్రాంతాలలో పర్యటించి త్రాగునీటి సరఫరా తీరుతెన్నులను పరిశీలించారు. సిద్ధుల గుట్టపై గల పంప్ హౌస్, హౌసింగ్ బోర్డు కాలనీ, ధోబీఘట్ వాటర్ ట్యాంకులు, బాల్కొండ గుట్టపై గల మిషన్ భగీరథ మంచినీటి ట్యాంకును సందర్శించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్మూరు మున్సిపాలిటీకి 43 కోట్ల నిధులను మంజూరు చేశాయని తెలిపారు. ఆ నిధులతో అవసరమైన చోట కొత్త ట్యాంకుల నిర్మాణాలు, పైప్ లైన్ ఏర్పాటు చేయడం వంటి పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ పనులు పూర్తయితే రానున్న మరో 20 ఏళ్ల వరకు ఆర్మూరు పట్టణంతో పాటు పెరిగిటి మామిడిపల్లి తదితర ప్రాంతాల ప్రజలకు త్రాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని ఆశాభావం వ్యక్తం చేశారు. కొత్తగా ట్యాంకుల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించిన ప్రతిపాదిత స్థలాలను ఎమ్మెల్యేలు, కలెక్టర్ సందర్శించిన సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. పనులు నాణ్యతగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని సూచించారు. పైప్ లైన్ లీకేజీలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రతి నివాస ప్రాంతానికి శుద్ధి చేయబడిన రక్షిత మంచినీరు సరఫరా అయ్యేలా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని అన్నారు. భవిష్యత్తులోని ప్రజలెవరూ త్రాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా పనులను పక్కాగా జరిపించాలని హితవు పలికారు. ప్రజోపయోగ పనులలో నిర్లక్ష్యానికి తావిస్తే బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అదేవిధంగా ప్రభుత్వ భూములు కబ్జాకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వెంచర్లు ఏర్పాటు చేసిన వారు తప్పనిసరిగా నిబంధనలు పాటించేలా చూడాలన్నారు. వీరి వెంట రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తయారీ నామ్దన్, డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్డీఓ రాజాగౌడ్, ఏసీపీ బస్వారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రాజు తదితరులు పాల్గొన్నారు. టోటల్ లేఅవుట్ 45/40 సార్, మనది 10%. ఇరిగేషన్ కెనాల్స్ కూడా చేస్తున్నాము. ఎస్సీ ముందు ఇక్కడ పాపులేషన్ ఎక్కువ బాగా ఈ 30 వాట్స్ మొత్తం 36 వీళ్ళు అంత చిన్న కావాలంటే చూడాలి. ఏదైతే కనీస సౌకర్యం లేక నిర్లక్ష్యం చేశారో అవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని అయితేనేమి, సెంట్రల్ ప్రభుత్వాన్ని అయితేనేమి కంబైన్డ్ పార్ట్నర్షిప్లో మన ఆర్మూరు మున్సిపాలిటీకి డ్రింకింగ్ వాటర్కు బహుశా 43 crores 43 కోట్ల రూపాయలు కేవలము డ్రింకింగ్ వాటర్కి ఇచ్చారు. దానికి మా మిత్రుడు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, కమిషనర్ గారు, మన చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు అందరం మన ఇంజనీర్లను తీసుకొని ఎక్కడ ఏది ఉంటే బాగుంటుంది, ప్రజలకు 20 years వరకు 20 సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది కావద్దు అన్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా
మీ అందరికి సౌకర్యాలు చేయటానికి వచ్చినాం. తప్పనిసరిగా కొంచెం చూస్తూ ఉన్నాం. ఎక్కడైతే అది ఏం గుట్ట శిథిల గుట్ట మీద ట్యాంక్ చూసింది, అది 13 వాట్స్కి ఇస్తాం, 13 వాట్స్కి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తున్నాం, ఇక్కడ మన మున్సిపల్ పార్క్ ఉంది, దీంట్లో ఇంకోటి వేస్తే ఇంకో 6 వాట్స్కి వస్తూ ఉన్నాయి. 19 వాట్స్ అయిపోయినాయి. ఈ విధంగా పైపులు బాగా దూరం నుంచి వేయకుండా, రోడ్లు ఖరాబ్ కాకుండా, మళ్ళీ పైపులు ఖరాబ్ కాకుండా దగ్గర వేసుకుంటూ ట్యాంక్స్ కట్టుకుంటూ మంచి వాటర్ ఇచ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ఎమ్మెల్యే గారు మేము వచ్చడం జరిగింది. అమృత డ్రింకింగ్ వాటర్లో ఇన్స్పెక్షన్లో భాగంగా మా స్ఫూర్తి ప్రదాత, నిజామాబాద్కు పెద్ద దిక్కు, మా ఆదర్శ నాయకుడు, మచ్చలేని నాయకుడైన సుదర్శన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు అభివృద్ధికి పార్టీలకు అతీతంగా ప్రజలే ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం అనుకునే ఒక భాగంగా ఈరోజు అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ఆర్మూరు పట్టణంలో సుమారు అంటే అన్నగారి అనుభవము, బోధనలో చేసిన అనుభవం వల్ల ఇప్పటి వరకు తాగునీటి సమస్య రావట్లేదు, ఎద్దడి రావట్లేదు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈరోజు ఆర్మూర్లో సుమారు రాబోయే 20 సంవత్సరాల వరకు సుమారు 43 కోట్లతో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో భాగస్వామ్యంలో ఈ నీళ్ళ ట్యాంకులు నిర్మిస్తున్నాము. ఎక్కడ కూడా ప్రజలకు ఇంకా దగ్గర ఉండడానికి ఏ స్థలం అయితే కరెక్ట్ ఉంటుంది, ఆ గ్రావిటీ కానీ వాటర్ లీకేజ్ లేకుండా, వేస్టేజ్ లేకుండా ఆరుమూరు మరియు చుట్టుపక్కల ఈ మామిడిపల్లి, పెరికిటి గ్రామాల ప్రజలకు కూడా మళ్ళీ 20 సంవత్సరాల వరకు లోటు లేకుండా, నీటి ఎద్దడి రాకుండా ఒక మహత్తరమైన ప్రాంతాన్ని అన్నగారి కృషి వల్ల అటు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ భాగస్వామ్యంలో ఇది శాంక్షన్ జరిగింది. దీన్ని సరైన సమయంలో అండ్ క్వాలిటీ, ఎటువంటి నాణ్యత లోపం లేకుండా, ఎటువంటి లోపాలు ఉండకూడదని మేమిద్దరం ఎమ్మెల్యేలుగా నిర్ణయించి అధికారులకు చెప్పడం జరిగింది. అధికారులు కూడా సానుకూలంగా స్పందించారు. ఇదే రకంగా కలిసి ముందుకెళ్తాము. అన్నగారి ఆధ్వర్యంలో ఆయన నాయకత్వ లక్షణాలు కావచ్చు, అతని అనుభవాన్ని కావచ్చు, ఆర్మూరు అభివృద్ధికి మేము తీసుకొని ఈ ఆర్మూర్ని కూడా అన్నతోని కాంపిటీషన్గా బోధన్ నియోజకవర్గంలో అభివృద్ధి చేసుకుంటామని ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను. అసైన్ భూములు ఆక్రమిస్తే, పేదలకు ఎందాల్సిన భూములు గద్దలు కొట్టకపోతే బరాబర్ బుల్డోజర్లు తీస్తాను ఆర్మూర్లో. లేఅవుట్లో గవర్నమెంట్ నామ్స్ ఉన్నాయి 10%. ఏదైతే 10 ఎకర్స్ చేస్తే ఒక 1 ఎకర్ అక్కడ ఇక్కడ మనం ప్లేస్ వదలటానికి, అంటే మనము, మన కుటుంబాలు, మన పిల్లలు పార్కుల లెక్క తిరగటానికి ఓపెన్ ప్లేస్ ఉండాలని నిర్ణయించుకొని మన పెద్దలు పెట్టిన రూల్. మీరందరూ కొందరు స్వార్థాల కొరకు ఆ 10%లో ఇంకోటి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. దయచేసి అధికారులు కూడా ఎవరు కోర్టుకు పోయినా అది పోతుంది. అధికారులు కూడా దయచేసి అటువంటి కన్స్ట్రక్షన్ చేయవద్దు, ప్రజలు కూడా సహకరించాలని రిక్వెస్ట్ చేస్తాము. ఆర్మూరు మున్సిపల్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ వన్నెల్ దేవి లావణ్య, అయ్యప్ప శ్రీనివాస్, కమిషనర్ రాజు, వైస్ చైర్మన్ మున్నూలు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ భావజాలాన్ని ఎంతో గొప్పగా ముందుకు తీసుకెళ్లిన మహనీయుడని వారు ప్రశంసించారు. 1969 ఉద్యమంతో పాటు మలివిడత ఉద్యమంలోనూ ప్రజలను, ప్రత్యేకించి విద్యార్థులు, యువతను ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగస్వామ్యం చేశారని గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు నినాదంతో ప్రత్యేక రాష్ట్రం కోసం గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం కొనసాగించారని అన్నారు. ఆయన సేవలను స్మరించుకునేలా ప్రభుత్వం అధికారికంగా జయంతి వేడుక నిర్వహిస్తుందని అన్నారు. ఆ మహనీయుడి ఆశయ సాధన కోసం అన్ని వర్గాల వారు సమిష్టిగా కృషి చేసిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. మేడం ఇట్లారా సాయిబాబు ఇట్లా చిన్న
ఆలూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సందర్శించారు. ప్రభుత్వ విద్యా సంస్థలో శిథిలావస్థకు చేరిన పాత భవనాలు, వాటర్ ట్యాంకులు వంటి నిర్మాణాలను తొలగించాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఉపాధ్యాయులతో కలిసి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. పాఠశాలలోని తరగతి గదులు, కిచెన్, స్టోర్ రూమ్లను పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలు కూలి ప్రమాదాలు చోటు చేసుకునేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కాలం చెల్లిన నిర్మాణాలను తొలగించేందుకు పంచాయతీరాజ్ శాఖకు ప్రతిపాదనలు పంపామని అధికారులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. అమ్మ ఆదర్శ కమిటీ ఆధ్వర్యంలో పాఠశాలలు చేపట్టిన పనులను పరిశీలించిన కలెక్టర్ తుది దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తయిన పనులకు సంబంధించి ఎంబీ రికార్డ్ చేసి నివేదికలు పంపాలని, దీనివల్ల వెంట బిల్లులు మంజూరు చేసేందుకు వీలుంటుందని అన్నారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కలెక్టర్ వెంట ఆర్మూరు ఆర్డీఓ రాజాగౌడ్, మండల ప్రత్యేకాధికారి డీసీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ రాలేదు సార్. కాదు 6th to 7th 8th కాదు 6 ఏడు వరకు వచ్చినాయి. అకౌంట్లో వీళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది, మనం బిల్ ఫార్వర్డ్ చేస్తాం. చూస్తారు డబ్బులు నిజామాబాద్ నగరంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని, అదే ఆయనకు మనం అందించే నిజమైన నివాళి అని బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నిజామాబాద్ నగరంలోని కంటేశ్వర చౌరస్తా వద్ద గల ఆయన విగ్రహానికి ఎమ్మెల్యేలు, కలెక్టర్, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ అందించిన సేవలను కొనియాడారు. ఎమ్మెల్యే ధన్పల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని గుర్తించి ప్రజలలో ఉద్యమ స్ఫూర్తి రగిలించిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, నగరపాలక సంస్థ కమిషనర్ మకరన్, ట్రైనీ కలెక్టర్ సంకేత్, అదనపు డీసీపీ కోటేశ్వరరావు, జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారిని స్రవంతి తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీచర్స్ కానీ వితిన్ 3-4 మంత్స్లోనే ఉద్యోగాలు కానీ ఇవన్నీ ఫిలప్ చేసుకుంటూ మొన్ననే టెక్నికలీ కనీసం ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకు కూడా వృత్తుల నైపుణ్యత పెరగాలని, మనకు కావాల్సిన ఇక్కడనే చేసుకునే విధంగా మరి యూనివర్సిటీలు దానికి ప్రోత్సహించడం జరిగింది. ఈ విధంగా తప్పనిసరిగా మన అధికారులు కానీ మేము అందరం ప్రజాప్రతినిధులు కానీ పార్టీలకు అతీతంగా మన విద్యార్థులకు కానీ, రైతు సోదరులకు కానీ, ఇండస్ట్రీస్కి కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించుకుంటూ వాళ్ళకు కావాల్సిన చేసుకుంటే విధంగా ముందుకెళ్తామని వారి జయంతి రోజు నేను చెప్తా ఉన్నాను. విద్యార్థుల్లో తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని నింపిన గొప్ప వ్యక్తి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న నీళ్లు, నిధులు, నియామకాలు దానికి వ్యతిరేకంగా గల్లీ నుండి ఢిల్లీ వరకు పోరాటం చేసి ఆయన స్ఫూర్తి అందరికీ కూడా తెలంగాణ ప్రజలకు. కానీ దురదృష్టవశాత్తు తెలంగాణ సాధించుకున్నప్పటికీ అప్పటి రోజున ఆయన లేకపోవడం చాలా విచారకరం. కానీ ఆయన ఏదైతే ఆయన ఉద్యమం నడిపించిండో తెలంగాణ ప్రజల జీవితాంతం కూడా, అంటే రాబోయే తరాలు ముఖ్యంగా యువకులు వారిని మర్చిపోలేము. ఈ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు మరియు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు శుభాకాంక్షలు. ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నది. అందులో భాగంగా ఈరోజు మనం నిజామాబాద్ జిల్లాలో కూడా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో
ఈరోజు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, బోధన్ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు మరియు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఈరోజు మనము నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి జయంతి ఉత్సవాలను జరుపుకోవడం జరుగుతూ ఉంది. సో దీనిలో మనకి ఏదైతే ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారు మనకి తొలి విడత అదేవిధంగా మలి విడత ఉద్యమంలో ఎటువంటి ఆశయాల గురించి తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిని నింపారు. ఆర్మూరు పట్టణంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు ఆధ్వర్యంలో విద్యార్థులకు బోనాల పండుగ నిర్వహించారు. విద్యార్థులకు బోనాల పండుగ ఎంతో ఉల్లాసంగా ఉత్సవం నిర్వహించడం జరిగిందని రోటరీ అధ్యక్షులు రజనీష్ కిరాడ్ తెలిపారు. పిల్లలకు చదువుతో పాటు ఆటపాటలు కూడా ముఖ్యమని, ప్రైమరీ స్కూల్ విద్యార్థులకు బోనాల పండుగ నిర్వహించి పండుగ విశిష్టతను వివరించామని, విద్యార్థులు ఎంతో హుషారుగా నృత్యాలు చేసి ఆనందాన్ని వ్యక్తపరిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ కార్యదర్శి రాసానంద్, కోశాధికారి పిట్ల శశిధర్, సిఏ ఇరవత్రి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మరి బోనాలు ఎత్తుకున్నటువంటి పిల్లలందరి ముఖంలో చాలా సంతోషం కనబడుతున్నది. ఈ సంతోషం ఎన్ని వేలిచ్చినా, ఎన్ని కోట్లు ఇచ్చినా రాదు. మీ యొక్క చిన్న పాపలు, చిన్న పిల్లల యొక్క నవ్వులే మాకు ఆనందం కలిగిస్తుంది అని చెప్పి రజనీష్ కిరాడ్ గారు ఆశించి, ఇక్కడెక్కడో పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తారు, వీడియోలు ఉంటాయి, అన్ని ఉంటాయి, కానీ మీ యొక్క పేద గుండెల్లో కూడా మంచి చిరునవ్వు చూడాలన్న ఆశతోని ఆర్మూరు పట్టణంలో రక్ష స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో అవ్వకు బువ్వ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా బియ్యం పంపిణీ చేశారు. ప్రతి నెలలో భాగంగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ చేశామని, మొత్తం 52 మంది పేద వృద్ధులకు ఇవ్వడం జరిగిందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కాందే శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి విద్యా ప్రవీణ్ పవర్, ఉపాధ్యక్షులు జిందన్ నరహరి తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా గోపికృష్ణ, ఎస్జి శ్రీకాంత్, కోశాధికారి గోని శ్రీధర్, కార్యనిర్వాహక కార్యదర్శులు డాక్టర్ వేదు గంగాధర్, కాందే సత్యం, తులసి పట్వారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ ఇలా సేవా దృక్పథాన్ని అలవర్చుకొని ముందుకు సాగాలని కోరుతున్నాను. ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకు, సెక్రటరీ మరియు ట్రెజరర్ మరియు సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నా. సంస్థలు ఎన్నో స్థాపిస్తారు, ఎన్నో మధ్య మధ్యలోనే బంద్ అయిపోతూ ఉంటాయి, కానీ ఇది నిరవధికంగా నడుస్తున్నా అంటే మాలో ఒక స్పిరిట్ దాగి ఉంది. ఒక శక్తియుక్తుల, భగవంతుడు ఇచ్చినటువంటి శక్తియుక్తులను మేము ముందుకోతున్నాం, వినూత్న కార్యక్రమాలతో ముందుకోతున్నాం. ప్రజల గుండె చప్పుడుగా వెలుగొందుతున్నదంటే నిజంగా అభినందనీయం, హర్షణీయం, శ్లాఘనీయం అని తెలియజేస్తూ ఆర్మూరు పట్టణ కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. జిల్లా అధ్యక్షులు వేలిపూర్ భూమయ్య మాట్లాడుతూ ఆర్మూరు ప్రాంతంలో అత్యధికంగా రైతులు ఎర్రజొన్న పంటను పండిస్తున్నారు. ఈ పంటను పండించడంలో ఈ ప్రాంత రైతులకు మంచి అనుభవం ఉంది. ఈ పంట చేతికొచ్చినప్పుడల్లా పంటను అమ్ముకునే సందర్భంలో ప్రైవేట్ సంస్థల వారు అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రైతులు వ్యాపారుల మోసాలకు గురై ₹1,00,000 నష్టపోతున్నారు. తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ద్వారానే రైతులకు సరిపడా నాణ్యమైన విత్తనాలు అందించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల పాపయ్య, నాయకులు సురేష్ శివాజీ, అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్పొరేషన్ ఉండాలంటే ప్రభుత్వం చూడాలి. అంతకుముందు సబ్సిడీ ఇచ్చేది అన్నిటికి కూడా, మనం బీపీటీకి కానీ సొసైటీ సింగిల్ రెండవ దానికి సబ్సిడీ ఇచ్చేసి సబ్సిడీ ద్వారా అక్కడ రైతులందరికీ అందించేది. అయితే ఇప్పుడు మేము అన్వేష్ రెడ్డి గారిని కోరేది ఏంటంటే, ఖచ్చితంగా మీరు సబ్సిడీ ఇచ్చినట్టయితే మనం ఈ సబ్సిడీతోని మన ప్రొడక్షన్ని రైతులందరూ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంకొకటి తమ దృష్టికి తీసుకొస్తాం. ఎందుకంటే మనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ఆత్మహత్యల నివారణకు ఏమేమి చేయొచ్చు అంటే, జైతీ ఘోష్ కమిషన్ 16 మంది సభ్యులుగా ఉంటూ తనను జైతీ ఘోష్ కమిషన్ని చైర్మన్గా ఉంచుతూ కొన్ని 16 సూచనలు చేసింది. అందులో మెయిన్ సూచన ఏంటంటే, ప్రభుత్వమే విత్తనాలని సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో మంగళవారం రోజున ముందస్తుగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రజలందరూ ప్రధాన వీధుల గుండా తిరుగుతూ హరే కృష్ణ హరే రామ అంటూ నినాదాలు చేస్తూ భజన కీర్తనలు చేస్తూ ఊరేగింపుగా వెళ్లారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రావుట్ల గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని నిర్వహించారు. అదేవిధంగా ప్రజాగాయకుడు గద్దర్ 1వ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ నరసయ్య మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలను విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి సారథి సబ్బండ వర్ణాలను ఒక్కతాటిపై నడిపించిన విద్యావేత్త, తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ 9వ జయంతి నేడు ప్రత్యేక రాష్ట్ర సాధన ధ్యేయంగా విశ్వాసాలుగా జీవితాంతం గడిపిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిరస్మరణీయులు. నీళ్లు, నిధులు, నియామకాలు అనే నినాదంతో అన్ని వర్గాల ప్రజలను మమేకం చేసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని ఉత్తరులుగా నడిపించి భవిష్యత్ తరాల కోసం సర్వస్వం దారపోసిన గొప్ప మనిషి నిరాడంబరుడు జయశంకర్ సార్. అలాగే మరొక విషయం, తెలంగాణ ఉద్యమంక పాటల కోకిల తన పాటలకు కాదేది అతీతం అన్నట్టు సామాజిక చైతన్య గీతాలను, తెలంగాణ ఉద్యమ పాటలను ఎన్నో రచించి పాడిన ప్రజా కవి, ప్రజల మనిషి, ఔన్నత్యం కలిగిన వ్యక్తి గుమ్మడి విఠలరావు ఆల్వార్ గద్దర్ 1వ వర్ధంతి నేడు. తెలంగాణ ఉద్యమ భావవ్యాప్తి కోసం గద్దర్ చేసిన కృషి శ్లాఘనీయం. మహానీయుల జీవిత ఘట్టాలను స్ఫూర్తిగా తీసుకుని ఉజ్వల సమాజ నిర్మాణానికి మనందరం పాటుపడదామని కోరుతూ జై హింద్. సిరికొండ మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను చిత్తశుద్ధితో అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళనకు పూనుకుంటామని సిపిఐఎంఎల్ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలని, ఇంటి స్థలం లేని వారికి ఇంటి స్థలాన్ని, గృహ నిర్మాణానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలన్నారు. ఈ సమస్యలపై ఆగస్టు 8న చలో కలెక్టరేట్ కొత్తగూడెం, 21న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ సహాయ కార్యదర్శి రమేష్, నాయకులు దామోదర్, బాబన్న తదితరులు పాల్గొన్నారు. గెలవగానే మొట్టమొదటి పోడు భూములను పంపకం చేస్తాం, డబుల్ బెడ్రూములు కాదు, మేము 10 లక్షల రూపాయలు ఇచ్చి పక్కా ఇల్లు నిర్మిస్తామని చెప్పేసి పేదలకు నమ్మబలికినటువంటి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ దాన్ని మరిచి ఈ రోజు వాళ్ళు విదేశీ పర్యటనలో ఎంజాయ్ చేయడానికి ఇస్తున్న తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కూడా మేము భావిస్తూ ఉన్నాం. 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులు లేవు, 10 సంవత్సరాలుగా పెన్షన్లు లేవు, 10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా 532 సర్వే నంబర్లు గత ప్రభుత్వం పట్టాలిచ్చి కబ్జాలు ఇచ్చినటువంటి భూములను ఈరోజు ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకోవడం, గత ప్రభుత్వానికి 10 సంవత్సరాల పరిపాలన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నిసార్లు విన్నవించినప్పటికీ కూడా సమస్య పరిష్కారం కాకపోతే 532 వాళ్ళు డబుల్ బెడ్రూమ్ డబ్బులు వేసి జమ చేసి కొనుక్కున్నటువంటి భూములను ఈరోజు ఆ ప్రభుత్వం మేము కట్టిస్తామని చెప్పేసి వాగ్దానం చేసినటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాట మర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సర్వేల పేర్ల మీద కలయశాన్ని చేస్తూ ఉన్నారు. ఇది సరైన విధానం కాదని చెప్పేసి సిపిఎంఎల్ మాస్ లైన్ గా మేము మరొక్కసారి గుర్తు చేస్తూ ఉన్నాం. గత ప్రభుత్వానికి పట్టిన గతే నీకు కూడా పడతాయని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. సిరికొండ మండల తహసీల్దార్ కార్యాలయంతో పాటు మండల పరిషత్ కార్యాలయంలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్, మండల పరిషత్ అధికారులు మాట్లాడుతూ తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ భావజాల వ్యాప్తి కోసం తన జీవితం నడిపించిన త్యాగశీలి అని, ఉద్యమానికి దిక్సూచిగా తెలంగాణ జన హృదయాల్లో నిలిచిన ఆయన రాష్ట్ర సాధన కోసం చేసిన త్యాగం మరవలేనిది. సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసమే తెలంగాణ స్వరాష్ట్రమని తెలిపిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ ప్రస్తుత హన్మకొండ జిల్లాలోని ఆత్మకూరు మండలం అక్కంపేటలో 1934 ఆగస్టు 6న జన్మించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్ రావు, నాయబ్ తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, ఆర్ఏ గంగరాజం, నాగన్న హుస్సేన్, మండల ప్రత్యేక అధికారి నాగోరావు, ఎంపీడీఓ తారాచంద్, జూనియర్ అసిస్టెంట్ భాస్కర్, టైపిస్ట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ అన్న పూజ, అర్చన, అర్ధపాష సోమవారం శ్రీకాంత్ శర్మ, నాగరాజు పంతుల ఆధ్వర్యంలో నిర్వహించారు. చెరువులు, కుంటల నుండి సమృద్ధిగా పంటలు పండాలని లొంక రామలింగేశ్వర స్వామి సన్నిధిలో మొక్కులు తెరుచుకున్నారు. అర్ధపాష బండపై వెలిసిన దేవుని పాదాల ముద్రపైన పోసి తీసుకొని తింటారు. దీనిని
భక్తులు అదృష్టంగా భావిస్తారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ జలంధర్, ఉపాధ్యక్షులు బోయిడి రామలింగం, ఎన్ఎం ప్రశాంత్, క్యాషియర్ కర్క వినోద్, కార్య శివడెన్న మరియు సభ్యులు తాళ రాజలింగం, వడ్ల రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. సిరికొండ మండల కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ప్రొఫెసర్ జయశంకర్ జయంతి, భారత్ జాగృతి ఆవిర్భావ దినోత్సవాన్ని జిల్లా నాయకులు మల్లెల సాయిచరణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మల్లెల సాయిచరణ్ మాట్లాడుతూ భారతీయ విద్యావేత్త, సామాజిక కార్యకర్త, తెలంగాణ ఉద్యమానికి ప్రముఖ సిద్ధాంతకర్త ఆయన 1952 నుండి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాగృతి నాయకులు విక్కీ, రాహుల్, రూపేష్, ఇమ్రాన్, ప్రేమ్, బాలు తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కేరళ రాష్ట్రంలో వాయనాడు జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు వరదలు కొట్టుకుపోయిన బాధితుల సహాయార్థం విరాళాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కేరళ రాష్ట్రంలో వాయనాడ్ జిల్లాలో ఇటీవల వర్షాలకి కొండ చర్యలన్నీ కూడా విరిగిపోయి దాదాపు ఒక 600-700 మంది చనిపోవడం జరిగింది. అక్కడున్న బాధితులను ఆదుకోవటానికి మానవతా దృక్పథంతో ఈరోజు సిపిఎం పార్టీ ఆర్మూర్ కమిటీ ఆధ్వర్యంలో వారికి విరాళాల సేకరణ ఆర్మూర్ పట్టణంలో సేకరించి ఈ వచ్చినటువంటి విరాళాలన్నింటినీ కూడా మా పార్టీ జిల్లా కమిటీ తరఫున రాష్ట్ర కమిటీ నుంచి ఆల్ ఇండియా కమిటీ ద్వారా కేరళకి అక్కడ ఉన్నటువంటి బాధితులను ఆదుకోవడానికి ఈరోజు విరాళాల సేకరణ చేస్తూ ఉన్నాం. అట్లాగే ఈ మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరూ తమకు తోచినటువంటి సహాయాన్ని అందించాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇవాళ ఇటువంటి ఆపత్కర పరిస్థితుల్లో అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా చేయూతను అందించాలని చెప్పేసి ఇవాళ సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. మరి సెంట్రల్ కమిటీ పోయి ఈ విరాళాన్ని కేరళకు అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాం మేము. మరి మేమే కాకుండా ఎవరికి తోచిన సాయం వాడకూడక మరి పోస్టల్ ద్వారా కానీ ఇంకా స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ మరి అందించాలని మరి ఈ యొక్క ఆర్మూర్ పట్టణ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆర్మూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ భూములని కబ్జాలు చేయడమా, ఖాళీ స్థలాలకు ఇంటి నెంబర్లు మున్సిపల్ అధికారులు కేటాయించడమా, ఖాళీ స్థలాలకు మున్సిపల్ అధికారులు ఇంటి నెంబర్లు కేటాయించడమా. ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు వీళ్ళు ఎన్ని తప్పులు చేసినా బారాకూన్ మాఫీ అనే రకంగా వీళ్ళు పార్టీలు మారుతూ ఉంటే ఇవాళ సంబంధిత అధికారులు మాత్రం వాళ్లకు ఇలా తొత్తులుగా మారి ఇలా ఖాళీ స్థలాలకు ఎక్కడన్నా ఇల్లు కట్టండి ఇంటి నెంబర్ ఎలా కేటాయిస్తారని మేము అడుగుతా ఉన్నాము. ఇదే పేదవాడు ఎక్కడన్నా ఖాళీ స్థలంలో గుడిసేసుకుంటే ఇలా సంబంధిత అధికారులు, పోలీసు యంత్రాంగము వాళ్ళ మీకు యుద్ధ వాతావరణం ప్రకటిస్తూ ఉన్నది. ఇలా ఉన్నోడికో రకమైన న్యాయము, ఇలా లేనోడికో రకమైన న్యాయమా అని చెప్పనేసి మేము సందర్భంగా కోరుతా ఉన్నాము. మేము అనేకసార్లు పిటిషన్ ఇలా ఫిర్యాదు రూపంలో మున్సిపల్ కమిషనర్ గారికి, సంబంధిత అధికారులకు కానీ ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. ఈ అక్రమాలకు పాల్పడేటువంటి అధికారుల మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా ఉన్నారో ఇలా భారత కమ్యూనిస్ట్ పార్టీ మాకు, ఆర్మూర్ ప్రజానికానికి, అలాగే పత్రికా మిత్రులకు కూడా బహిరంగంగా
ఇలా పత్రికా ప్రకటన ద్వారా మేము తెలపాలని చెప్పని మున్సిపల్ అధికారులను కోరుతా ఉన్నాము. లేకపోతే ఆర్మూరులో ఉన్నటువంటి ప్రజలని అన్ని వాళ్ళ ప్రజలను కదిలించి ఈ మున్సిపాలిటీని కూడా మేము ముట్టడిస్తామని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఆర్మూరు పట్టణంలోని నటరాజ్ ఫంక్షన్ హాలులో బ్రహ్మకుమారిస్ ఆధ్వర్యంలో 12 జ్యోతిర్లింగ దివ్య దర్శనం ఏర్పాటు చేశారు. దానివలన మనకు ముక్తి, జీవన్ముక్తికి మార్గం లభిస్తుంది. కనుక ఆర్మూరు భక్తజనులకు అందరికీ మా విన్నపం, తప్పనిసరి 6, 7 తారీఖు ఈ 2 రోజులే ఉంది ఈ అవకాశం. దర్శించి మీ జీవితం తరించుకోగలరని కోరుకుంటున్నాను. 12 జ్యోతిర్లింగాల దివ్య దర్శనం ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో మీరందరూ కూడా ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ భక్తజనులందరూ కూడా దర్శనం చేసుకోవడానికి తప్పకుండా రాగలరు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు దర్శనం చేసుకోవడానికి అవకాశం ఉంది. కావున ఇట్టి సదవకాశాన్ని మీరందరూ కూడా వినియోగించుకోవాలని భక్తులందరికీ మా మనవి. భక్తులు కావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దయచేసి ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఇది ఈరోజు ప్రారంభమై రేపు అదేవిధంగా వీలైతే 8వ తేదీ నాడు కూడా దీన్ని కంటిన్యూ చేసే విధంగా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పకుండా ఇక్కడి ప్రాంత ప్రజలందరూ కూడా మీరు వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒకే చోట ఈ దివ్య క్షేత్రాలన్నింటి కూడా దర్శించుకోవచ్చు. ఇటువంటి అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుతూ ఉన్నాను. ఓం శాంతి. ఏ ప్రాంతంలోనే క్షుణ్ణంగా వివరించి చెప్పడం జరిగింది. మరి వాస్తవంగా ఈ 12 జ్యోతిర్లింగాలు దర్శించినంత భాగ్యం కనిపించింది మాకు. మేము ఈ ప్రోగ్రాంకి అటెండ్ కావడం కూడా మా జన్మ ధన్యమైందని గర్వంగా చెప్పుకుంటున్నాము. మరి కుమారి మాతలకు అందరికీ పెద్ద ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇక ముందు కూడా మీరు మంచి ప్రోగ్రాం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మేము వెన్నట్టే ఉంటామని చెప్పి సోదర భావంతో వెన్నట్టే ఉంటామని చెప్తాం. గతంలో మేము పాలకవర్గం ఉన్నప్పుడు కూడా 10% జాగా ఇచ్చి 10 లక్షల ప్రొసీడింగ్ కూడా పాత ఎమ్మెల్యే గారు ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు కూడా ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి గారితో ఒక 5 లక్షల రూపాయల ప్రొసీడింగ్ ఇప్పిస్తామని కూడా కుమారి సిస్టర్లకు చెప్పడం జరిగింది. మరి భక్తి మార్గంలో నడుస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి మార్గంలో నడిపించడానికి మీరు చేయూతనిస్తున్నారు కాబట్టి మీ మార్గంలో మేము నడాలని కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఆర్మూరు ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుతా ఉన్నాం. జై. ఇటీవల అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందినందుకు ఆర్మూరు ఏసీపీ కార్యాలయంలో జీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్మూరు ఏసీపీ బస్వారెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఏసీపీ బస్వారెడ్డి మాట్లాడుతూ గత 15 సంవత్సరాల క్రితం ఆర్మూరు సబ్ డివిజన్ లో తాను ఎస్ఐగా మరియు సిఐగా విధులు నిర్వహించానని తెలిపారు. మళ్లీ ఇటీవల ఏసీపీ హోదాలో ఆర్మూరుకి వచ్చి విధులు నిర్వహిస్తూనే మళ్లీ అడిషనల్ ఎస్పీగా పదోన్నతి పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించిన జీజీ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు లయన్ నివేదన్ గుజరాతీ ఎంజేఎఫ్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు ఆదర్శ్ మాజీ అధ్యక్షులు డీజే దయానంద్, రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూరు మాజీ అధ్యక్షులు ప్రవీణ్ పవర్, జస్సు ఆనంద్, బొచ్కర్ వేణు, బెల్దార్ శ్రీనివాస్, మెడికల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు అల్జాపూర్ రాయేశ్వర్, డీజే సంజయ్ తదితరులున్నారు. నిజామాబాద్ నగరంలోని మహిళా పోలీస్ స్టేషన్ లో సిఐ శ్రీలతను నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ జిల్లా అధ్యక్షులు అనీఫ్ మర్యాద పూర్వకంగా కలిశారు. మహిళా పోలీస్ స్టేషన్ కు వచ్చే బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరడం జరిగిందని తెలిపారు. ముఖ్యంగా మహిళలకు న్యాయం చేయాలని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు తమ్మె వినోద్ తదితరులున్నారు. మాక్లూరు మండలం మదనపల్లి గ్రామంలో నేడు భారీ వర్షం కురిసింది. కురిసిన వర్షానికి డ్రైనేజీలు పొంగి పొరుతున్నాయి. వర్షానికి రోడ్లు బురదమయంగా మారాయి. అదేవిధంగా వాహనదారులు కూడా ఇబ్బందులు పడ్డారు. రైతన్నలు భారీ వర్షం కురిసినందుకు హర్షం వ్యక్తం చేశారు. కురుస్తున్న వర్షాలకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య శాఖ అధికారులు సూచిస్తున్నారు.